श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ईशाना सर्वविद्यानाम् ईश्वरा सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवोम्। ॐ महादेवमीश्वरी जगदाम्बिका पराभट्टारिकी महाकाली क्लींकारस्वरूपिणी नमो नमः। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। आपदामवार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते। సకలము సర్వతం పరమేశ్వరానుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణలు జరుగుతూ మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభసూచకంలోకి రావడం, వచ్చే నెల 19వ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం, ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా, గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా, శుక్రుడు సకల విద్యలు ప్రసాదిస్తున్నాడా, ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా, ఆర్థిక సమస్య ఈ 19వ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా, లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తానుసారం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదండి, కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం, ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము, మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా, ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి, ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు, ఈ గ్రహ సంచాలనం వల్ల జరిగేటువంటి మార్పులు, వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఈ రాశి సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి, మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలలు ధరించాలి, ఏ విధమైన దేవతార్చన గావించాలి, ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి, ఏం చేస్తే ఏ ఫలితం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు, గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు, అదేవిధంగా ఇబ్బందులు, ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గురుడు శుక్రుడు మిథున లగ్నంలోకి రావడం కన్యారాశి వారికి కాస్త ఊరట కలిగించేటువంటి విషయం. ఎప్పటి నుంచో ఆర్థికంగా నేను నిలబడలేకపోతున్నాను అనుకున్న వారికి అవకాశం కలగడం, మీరు ఒక రంగంలోకి వెళ్దాం అనుకుని ఆ రంగంలోకి ఎలా వెళ్ళాలి తెలియని సందిగ్ధంలో ఉన్న మీకు గురువు యొక్క కటాక్షం వల్ల వచ్చేటువంటి 20వ తారీఖు నుంచి 26 మధ్యలో మీకు ఒక వ్యక్తి పరిచయం అయ్యి, నువ్వు ఇలా వెళితే కనుక నువ్వు సక్సెస్ సాధిస్తావని అతని అడుగుజాడల్లోనే మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి అవకాశం లభిస్తుంది.
అంతేకాకుండా కన్యా రాశి వారికి గురు శుక్రుడు ఇరువురు కూడా మిథున లగ్నంలో ఉండడం వల్ల వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. వ్యాపార రంగంలో కనుక మీరు అడుగుపెట్టే విషయం ఉంటే కనుక ప్రత్యక్షంగా చేసుకోండి. అది కూడా ఆగస్టు 22 నుంచి 28 మధ్యలో కన్యా రాశి వారు వ్యాపారంలో ప్రత్యక్షంగా పాల్గొండి. మంచి అవకాశం. శుక్రుడు కేతు స్థానాన్ని చక్కగా మిత్రయుక్తంతో చూస్తూ ఉండడం వల్ల మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. ఈ యొక్క వ్యాపార, స్టాక్ మార్కెట్, వ్యవసాయం, అదేవిధంగా మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి సమయం ఏమైతే ఆగస్టు 24వ తారీఖు నుంచి మీ యొక్క రంగాలు మార్చుకోవడానికి, అంటే ప్రమోషన్ అవ్వడం కానీ, ఒక జాబ్లోంచి మరొక జాబ్లోకి మారడం కానీ, ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మీరు మారడం కానీ చేస్తే కనుక ఆగస్టు 24 నుంచి 29 మధ్యలో చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు. కన్యా రాశి వారు గురుడు శుక్రుడు మిథునయుక్తంతో ఉండడం వల్ల విద్యార్థుల గత జ్ఞాపక స్థితి తగ్గుతుంది. మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతుంటారు. ఇతరితర రంగాల్లో అనవసరమైనటువంటి విషయాల్లోకి మీరు వెళ్ళడం, చదువు మీద శ్రద్ధ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైతే స్త్రీలు ఉన్నారో కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీ యొక్క రాజకీయంగా మీ స్థితిగతులు మారుతాయి. మీ మాటకి విలువ కూడా పెరుగుతుంది. ఇతను చెప్తే ఖచ్చితంగా ఉంటుందని మీ సలహాల ఆధారంగా పనులు చేయడం అంటే జరుగుతుంది. మీ ఆలోచనలకి, మీ సలహాలకి పెద్దపీట వేస్తూ ఉంటారు. దీనివల్ల మీరు మానసికమైన ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వీళ్ళు నా మాట వింటున్నారు అని వారి మీద కక్షపూరితమైన చర్యలు ఏవి చేయకుండా ప్రశాంతంగా అవుతూ ఉంటారు. అంతేకాకుండా కన్యా రాశి వారు ఉన్నతమైనటువంటి మీ యొక్క స్థితిగతిని మార్చుకోవడానికి నిత్యము కూడా నారాయణ ఆరాధన కానీ లేదా నృసింహస్వామి ఆరాధన కానీ చాలా మంచిది. ప్రతి నిత్యము కూడా నృసింహ ఆరాధన చేయండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు. అయితే కన్యా రాశి వారు ఆరోగ్యం విషయంలో తొడకండరాలు కాస్త ఇబ్బందులు కలుగుతుంటాయి. అది కూడా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కూడా తొడకండరాలు పట్టేయడం, లేకపోతే అవేవో లాగుతున్నట్టుగా అనిపించి నరాలకు సంబంధించి ఇబ్బందులు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. నృసింహ ఆరాధన చేయడం వల్ల కన్యా రాశి వారు ఈ ఆరోగ్య సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. నేను చెప్పింది కేవలము గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరిగింది. దీన్ని పరిశీలించండి.